వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. సిదిరి అప్పలరాజు కొడుకు దానయ్యని యాక్సిడెంట్ చేసి చంపిన కేసులో సాక్ష్యాలు తారుమారు చేసినందుకు సిదిరి అప్పలరాజు మీద కేసు పెట్టడం, సిదిరి అప్పలరాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు రిమాండ్ చేయడం మనకు తెలిసిన సంగతే. నిన్న జగన్మోహన్ రెడ్డి అంపోలు సబ్ జైలు దగ్గర మాట్లాడుతూ పదే బీసీ అంటూ, మత్స్యకార కుటుంబం అంటూ, డాక్టర్ అంటూ, ఎమ్మెల్యే అయ్యాడు, నేను మంత్రి చేశాను, మత్స్యకార కుటుంబానికి అన్యాయం చేస్తాడా అంటూ ఉటంగిస్తూ పదే మత్స్యకార కుటుంబం అంటూ మత్స్యకార ఓట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అలా అంటూనే ఇంకొక పక్కన పార్థసారథి యాదవ్ని పంపించి యాదవ్ సామాజిక వర్గం మంత్రిని పంపించడం ఏంటి, రెచ్చగొట్టడం ఏంటి అంటూ అటు మాట్లాడటం. తను బీసీ సామాజిక వర్గం మత్స్యకార కుటుంబం అంటూనే యాదవ సామాజిక వర్గాన్ని పంపించడం ఏంటి అనడంలోనే అర్థం ఏంటి? రెండు పక్కల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడా? అతని వ్యాఖ్యలు వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా ఎప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. పార్థసారథి యాదవ్ అంటూ 2-3 సార్లు అన్నాడండి. ఇక్కడ మత్స్యకార కుటుంబం, మత్స్యకార సామాజిక వర్గం అంటాడు. అంటే కులాల ప్రస్తావన ఎత్తి మాట్లాడటంలో జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా పదే బీసీ మత్స్యకార కుటుంబం అనటం ఏంటి? ఒక రాజకీయ నాయకుడిగా కుల ప్రస్తావన తీసుకురావడం ఏంటి? ఇద్దరు బీసీలే, బీసీల మధ్యలో కూడా మరి కులాన్ని రెచ్చగొడుతున్నాడు. ఎట్లా చూస్తారు సార్? యాదవ మంత్రి అన్న యాదవ్ ఎవడు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యాదవ అంటే వెధవ అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లని కూడా చెప్తుంటారు. అసలు ఇప్పుడు యాదవ మంత్రి ఏంటండి? అంటే గౌడ మంత్రి, కమ్మ మంత్రి, రెడ్డి మంత్రి, రజక మంత్రి, అంటే మంత్రికి కులం ఉంటుందా? అంటే పదే అతను యాదవ అని ఈ మత్స్యకారుల్లో సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేయడం కనిపించింది అక్కడ. అంటే ఇంతవరకు ఎంతమంది యాదవులు మంత్రులుగా చేయలేదు? ఇంతవరకు ఎంతమంది బీసీలు, ఎంతమంది ముస్లింలు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అని అతను పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడుగా. అంటే మరి అనిల్ని నువ్వు అలాగే యాదవ మంత్రి అని పిలిచావా? ఇప్పుడు యనమల రామకృష్ణుడు పనిచేశారు, ఆయన ఎవరన్నా యాదవ మంత్రి అంటారా? అంటే ఏంటి అసలు ఆ అహంభావం ఏంటి, ఆ పొగురేంటి? యాదవ మంత్రి అన్న ఎదవెవడన్నది అదే. అరే కమిషనర్, ఆయన ఎలక్షన్ కమిషనర్, ఆయన కులం ఎత్తుతావు. ఆయన సుప్రీంకోర్టు జడ్జి, ఆయన కులం పేరు ఎత్తుతావు. అరే అమరావతి, కమ్మరావతి అంటారు. అరే ప్రపంచాన్ని గడగడలాడిచ్చిన వ్యాధి కమ్మరోనా అంటారు. ఆ కరోనా వ్యాధికి ఏదో వ్యాక్సిన్ కనుక్కుంటే కమ్మ వ్యాక్సిన్ అంటారు. అని వీళ్ళు ఏమనుకోవాలి? మెంటల, మదమా, పొగర, అహంభావమా? అక్రమ సొమ్ముతో తిన్న డబ్బు, దాని ద్వారా వచ్చే మదం, కొవ్వు. యాదవ మంత్రి వచ్చి యాదవుల్ని రెచ్చగొట్టాడు, యాదవ మంత్రిని పంపుతావా చంద్రబాబు అంటే? ఇప్పుడు దానయ్య కుటుంబం అండి అన్యాయానికి గురైంది, నిండు ప్రాణం బలైంది. నువ్వు 16 నెలల పసికందు ఆ ద్రౌపదికి, 5 ఏళ్ల పసి బిడ్డ మరొకడు, ఒక ముసలి తల్లి కామమ్మ. ఎవరు ఆ కుటుంబాన్ని ఆదుకునేది? ఇక్కడేమో సిదిరి అప్పలరాజు కొడుకు పిల్లోడు 18 ఏళ్ళు అంటున్నాడు. ఆ 18 సంవత్సరాల పాప గురించి కానీ, 4 ఏళ్ల పాప గురించి కానీ మాట్లాడలా. 16 నెలల పసిక, 16 నెలల పిల్ల. ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా కొండపల్లి శ్రీనివాస్ లేకపోతే గౌతు శిరీష ప్రభుత్వం తరపున వెళ్ళి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు. లేకపోతే అదే మీరన్న పార్థసారథి వచ్చాడు. పార్థసారథి ఏంటి? అతను ఒక నైతిక బాధ్యత. ఆ కుటుంబం, వాళ్ళ నాన్న రెడ్డప్ప యాదవ్, ఆయన అప్పట్లోనే ఎంపీగా చేశాడు. అదేదో వాళ్ళ ట్రస్ట్ ఏదో ఉందో, వాళ్ళ నాన్న ట్రస్ట్ తరఫున ఒక 5 లక్షలు ఇచ్చాడు. ఇక్కడ దాకా ఎందుకు? రామచంద్ర యాదవ్ వచ్చాడు, అతను ఏదో పార్టీ ఉంది, బీసీవై అధ్యక్షుడో ఎవరో. ఆ రామచంద్ర యాదవ్ వచ్చి ఏం చెప్పాడు? అక్కడ నీకు ఇల్లు కట్టించిస్తానమ్మా, నీ బిడ్డల చదువు బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అంటే రామచంద్ర యాదవ్ వచ్చి అక్కడ యాదవుల్ని రెచ్చగొట్టాడా? అనొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పార్థసారథినే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? గమ్మత్తుగా రామచంద్ర యాదవ్ కానీ వీళ్ళెవరు కానీ జగన్ రెడ్డిని వాటి అంటం ఏంటి, యాదవ్ సామాజిక వర్గం పేరు తీసుకురావడం ఏంటి అని చెప్పి ప్రశ్నించలే జగన్ రెడ్డిని. అది పొగరు జగన్ రెడ్డికి. నన్ను ఎవరు ప్రశ్నించరు కాబట్టి నేను కులాలతో తిడతాను, కులాల పేరు ఎత్తాను అంటాడు. అంటే నీకు నీ ఓట్లు లేకపోతే నీ ఎలక్షను దానికి ఉపయోగపడే రకంగా ఏ కులాన్ని అయితే ఆ కులాన్ని వాడుకుని వదిలేస్తావా? సరే, ఎలక్షన్లో పోటీ చేసి గెలిచే ఉద్దేశం ఉన్న నాయకుడైతే, అధ్యక్షుడైతే ఇలా కుల ప్రస్తావన తీసుకురాడు. అతను మతి భ్రమించి భయంతో వణికిపోతా ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నట్టు ఉంది అదంతా. ఇప్పుడు సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్ చనిపోయాడు, 23 కేసులు ఉన్నాయి అతని పైన. ఏం చేశారు? నువ్వేమన్నావు? వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్ళావు, కాపు యువకుడిని లాకప్ డెత్ అని మీ పార్టీ మీ బిడ్డని పోలీసులు చంపేస్తారా, రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు అని మీ ఛానళ్ళు తెగ చూపించారు. అదే సాక్షిలో అంతకుముందు అతను రౌడీ షీటర్ ఎవరో నవీన్ రెడ్డిని చంపాడు అని చెప్పి పిల్ల సాయి అని రాశారు.
అప్పుడు నవీన్ రెడ్డిని చంపాడు కాబట్టి కాపు బిడ్డని గుర్తు రాలా, రౌడీ షీటర్ని గుర్తు చేసుకుంటూ రాశారు వాళ్ళు. ఇప్పుడు అదే పిల్ల సాయి మళ్ళీ అదే సాక్షిలో ఇప్పుడు అబ్బో గిగ్ వర్కర్ లేకపోతే గాదే సాయి కృష్ణ, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ కుటుంబానికి మీ పార్టీలో వైసీపీ కాపులంతా ఇచ్చారు కొంత అమౌంట్. అంబటి రాంబాబు చెప్పాడు కదా, తలా 50,000 వేసుకుని మేము ఇచ్చాము, జగన్ రూపాయి ఇవ్వలేదు. అట్లా మీ వైసీపీలో ఆ యాదవ నాయకులందరూ ఉన్నారు కదా, కారుమూరి నాగేశ్వరరావు లేకపోతే మీరు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రులుగా చేసిన వాళ్లే కదా, అంత తలా ఇంత వేసుకుని దానాయి కుటుంబానికి ఇవ్వచ్చు కదా. నిన్న మొన్న జైలుకి వచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని తిట్టి, వాళ్ళ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఆ కుటుంబానికి మీరు కూడా తలా ఇంత వేసుకుని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆ కుటుంబానికి అది ఇవ్వకపోగా అప్పలరాజు లేకపోతే అప్పలరాజు భార్య ఆమెను పక్కన పెట్టుకుని ఏమంటాడు ఇందాక ప్రెస్ మీట్లోనే, నా సిస్టర్ అప్పలరాజు భార్య, నా సిస్టర్, పిల్లలకి అండగా ఉంటా అన్నాడు. అంటే మొన్న ఆమె చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిందండి. చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి ₹1 నువ్వు ఎందుకు ఇవ్వని ప్రశ్నించింది. అంటే భవిష్యత్తులో మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈవిడని చెప్పి డిసైడ్ అయిపోయి ఆమెను ఇప్పుడు బుద్ధకిస్తున్నాడు అనమాట. అంటే నా సిస్టర్ అన్నావు కదా అప్పలరాజు, అసలు ఆమె భయపడి ఉంటుంది నువ్వు సిస్టర్ అనగానే. గతి నాకు పడద్దనే. ఒక పక్క నీ సొంత చెల్లేమో హాస్పిటల్లో ఏదో ఆపరేషను, అసలు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నానని ఆమె ట్వీట్ పెడితే, ఈ రోజుకి నీ సొంత చెల్లిని పలకరించలేదే, పరామర్శించలేదే. ఇప్పుడు వీళ్ళంతా నువ్వు చెల్లెళ్ళంటే ఎవరు నమ్ముతారు నిన్ను? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు. అతన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక రేపో మాపో నన్ను అరెస్ట్ చేస్తారన్న భయం ఒకటి వచ్చింది. ఎప్పుడైతే కేఎన్ఆర్ని పిలిచి విచారించారో, వరుస పెట్టి ఈడీ ఎంటర్ అయిందో, వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసిందో, కేసిరెడ్డి రాజ్ లేకపోతే వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్, ఇక నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ నోటీసులు అంటిస్తున్నారు వాళ్ళ ఇంటికని రకరకాలుగా వచ్చిన దీంట్లో భయం. దానికోసం నాకు ఇంతమంది ఉన్నారు చూసారా నా బలం అని ప్రధాని మోడీకి చాటుకోవటానిక. మోడీకి చాటుకోవడం ఒకటి, రేపు ఒకవేళ అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గందరగోళం చేయడానికి, అల్లర్లు చేయడానికి ఉపయోగపడతానని ఉద్దేశంతో పుంచి తిరుగుతున్నట్టున్నాడు రోడ్డు మీద పడి. ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్టు ఇనాగరేషన్, మోడీ వస్తున్నారు. అంటే మోడీ రాబోయే ముందు నువ్వు అక్కడికి వచ్చి ఆ భోగాపురంలో ఈ దండయాత్ర చేసావంటే ఇండికేషన్ ఏంటి? మోడీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టేనంటారా? అంతే కదా, ఇది మోడీపై దండయాత్ర, ఇది కేవలం చంద్రబాబుపై దండయాత్ర అని ఎలా అనుకుంటారు మీరు? ఎన్డీఏ ప్రభుత్వమే దండయాత్ర. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంపోలు జైలు సందర్శన, అదేంటంటే ఆ పర్యటన అది ఎన్డీఏ కూటమిపై దండయాత్ర. బీజేపీపై దండయాత్ర, మోడీపై దండయాత్ర. నన్ను గనక జైల్లో పెడితే చూసారా నా వాళ్ళు ఇంతమంది అని ప్రదర్శించడం కోసమే ఈ జన సమీకరణ. ఎంత భయపడుతున్నాడు సార్. గత పోలీస్ డిపార్ట్మెంట్కి జగన్ రెడ్డి బయటకు వచ్చి ఎలా చేస్తాడో, ఎంత వికృతంగా వ్యవహరిస్తాడో గత అనుభవాలు ఉన్నాయి. అయినా మళ్ళీ నన్ను ఎందుకు అలా చేశారు సార్ వీళ్ళు? అది మారాలి. ఇవాళ పోలీసింగ్ కూడా మారాలి. ఇది ఒక లెసన్గా తీసుకోవాలి. ఎందుకంటే అతను ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారాడు. ఇప్పటికి ఎన్ని పర్యటనలు చేశాడు? 24 నెలల్లో 10-12 పర్యటనలు మీరు చూశారు కదా. ప్రతిసారి మీరు నోటీస్ ఇస్తున్నారు కదా. ప్రతిసారి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళ దాడులు కూడా పోలీసుల మీదే చేస్తున్నారు ప్రతిసారి. ఇప్పుడు 4 వాహనాల్లో రొంపిచర్లు అన్నారు, నోటీస్ వచ్చి ఇచ్చారు. ఎన్ని వాహనాల్లో వెళ్ళాడు? 100 వాహనాలు వెళ్ళాడు. ఎన్ని గంటలు పట్టింది? అంటే అరగంటలో వెళ్లాల్సిన రొంపిచర్ల ఏం చేశాడు? 6 గంటలు 7 గంటలు నరకం చూపించాడే. ఆ సింగయ్యను తొక్కి చంపాడు. అక్కడేగా సింగయ్యను తొక్కి చంపింది. ఇప్పుడు ఆరవ వర్మ వీడిని తొక్కి చంపాడు, దానయ్యని. జనాన్ని తొక్కి చంపే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అరే ఈ తొక్కి చంపుడు ఏందండి? అరే బయటకు వస్తే ఇప్పుడు అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రతి పర్యటన అప్పుడు బంగారుపాలెం వెళ్ళాడు, అక్కడ అదే పరిస్థితి. నెల్లూరు పరామర్శకి వెళ్ళాడు, జైలు పరామర్శ. సత్యనపల్లి అదే పరిస్థితి. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇంత ఉద్రిక్తతలు, జనానికి ఇంత నరకం ఎందుకు ఉపేక్షిస్తున్నారు? హ్యాబిచువల్ అఫెండర్గా అతను ఇంకోసారి పర్యటన కనుక ఇలాగే ఇస్తే షెడ్యూల్, మీరే తీసుకెళ్లి లిఫ్ట్ చేసి అక్కడ దించండి. గవర్నమెంటే హెలికాప్టర్ అరేంజ్ చేయండి. ఆయన వెళ్లాల్సిన పర్యటన రోడ్డు మార్గం గుండా కాకుండా ఆయన అదే కోరుకునేది. నేను ముఖ్యమంత్రిని అంటున్నాడు ఇప్పటికి కూడా. అట్లాగే ఫీల్ అవుతున్నాడు. వ్యవస్థ కూడా అట్లాగే ఫీల్ అయ్యి అతనికి సహకరిస్తుందిగా. పెట్టండి హెలికాప్టర్, లేపండి అక్కడి నుంచి దించండి ఆయన అక్కడ దించమంటే. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుని వ్యవహరిస్తున్నారు. జనానికి నరకం తప్పించండి. అతను ఏంటంటే నరకం చూపించాలని డిసైడ్ అయిపోయాడు. అటు ప్రభుత్వానికి కాదు, ఇటు పోలీసులకు నరకం చూపిస్తున్నాడు. ఎంతమంది ఆ బందోబస్తులో పోలీసులు అండి? రేపు పొద్దున మోడీ పర్యటన, అక్కడ బందోబస్తు చూసుకోవాలి.
నిన్న పర్యటనలో కొంతమంది పోలీసులు దెబ్బలు తగిలి ఒక మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమె తలకాయ ఉంచుకుని పారిపోయింది తట్టుకోలేక. పాపం చేతులు దాచుకుని ఏది ఈ క్రూర మృగాలు కీచకుల్లాగా చుట్టుముట్టారు వీళ్ళంతా అమ్మాయి చుట్టూ, మహిళా ఎస్ఐ. అయినా పోలీసు పెద్దల మనసు కరగలే ఇంకా. ఇవాళ పోలీస్ మేల్కోవాలి. మనం అంటాం అదే, ఏది ఇవాళ పోలీస్ ఇవాళ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి. రాబోయే పర్యటనలు జగన్మోహన్ రెడ్డి ఆయన షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసినా కూడా ఇవాళ ప్రభుత్వం ఇలాగే చూసి చూడనట్టుగా ఈ విధంగా కనుక ఉపేక్షిస్తే అతను కోరిందే జరుగుద్ది. అతను నరకం చూపిస్తున్నాడు. అతనేంటి పగబట్టాడు, రాష్ట్రంపై పగబట్టాడు, ప్రజలపై పగబట్టాడు. ఇలా ప్రతీకారం ప్రజల మీద పగబట్టి నరకం చూపిస్తున్నాడు. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాడు. రూల్ ఆఫ్ లా బ్రేక్ చేస్తున్నాడండి, బ్రేక్ డౌన్ చేస్తున్నాడు. లా బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్రేక్ డౌన్, లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ చేస్తున్నాడు. అసలు పోలీసుని వీకెండ్ చేస్తున్నాడు. అతను ఏంటి, అటు చట్టం అంటే గౌరవం లేదు, ఇటు న్యాయం అంటే విశ్వాసం లేదు. కోర్టులనే ఆయన లెక్క చేయడు, జడ్జీలనే కులం పేరుతో దూషిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఏమయ్యాయి ఆ 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు? బెయిల్పై ఉన్న నిందితుడు అతను. ఏంటి ఆ బెయిల్ కండిషన్స్? 13 సంవత్సరాల నుంచి ఆ బెయిల్ కండిషన్స్ ఏంటి? ఇవి బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన కాదా? ఇప్పుడు ఈ విధంగా ఈ గంట వెళ్ళాల్సిన ప్రయాణం 7 గంటలు చేస్తూ ఇంతమందిని పోగేసి ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, సివిల్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. ఎందుకని బెయిల్ రద్దు అవ్వట్లేదు? సిబిఐ చెప్పాలి. బెయిల్ రద్దు కోసం సిబిఐ కోర్టులో వేసిందా, ఈడీ వేసిందా? ఫాల్టు సిబిఐ ఈడీదా, కోర్టులదా? అందరితో కనబడుతుంది సార్. అక్కడ సిబిఐది ఉందా, ఈడీది ఉందా, కోర్టులదే ఉంది. ఇది మనం అడిగే ప్రశ్నలు కాదు, ఇది జనం నిలదీసు ప్రజలు అడిగే ప్రశ్నలు ఇవన్నీ. వీటికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. ప్రజలు కోర్టును కూడా స్పష్టంగా అడుగుతున్నారు సార్. 13 సంవత్సరాలు జైలుకి రాని వ్యక్తిని మీరు ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయరు, వాయిదాలకు ఎందుకు రప్పించలేకపోతున్నారు, మేము 2వ వాయిదాకి రాకపోతే మాకెందుకు వారెంట్లు పంపిస్తున్నారని ప్రజలు స్పష్టంగా అడుగుతున్నారు. ఇవాళ బెయిల్ కండిషన్స్ వైలేషన్ అండి. ఏది వాళ్ళ చట్టం అంటే లెక్కలేదు, పోలీస్ అంటే అసలు బేఫిరక్. ఇలాంటి పరిస్థితుల్లో ఇతనేంటి, నేను చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా, మీరు ఉల్లంఘించండి, నేను రూల్ ఆఫ్ లా బ్రేక్ చేస్తున్నా, మీరందరూ బ్రేక్ చేయండి. ఈ యాత్రల ఉద్దేశం కూడా అదేనండి అతనిది అని క్రిమినల్స్ని అతను ఏ విధంగా ఒక పోలీస్ మీదకి, ప్రభుత్వం మీదకి, జనం మీదకి అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టు వదులుతున్నాడో. ఏం చేయాలి ఆంబోతుకి? ఏం చేస్తారు మీకు తెలుసు కదా. మీ ఊళ్ళో ముక్కుతాడేసి కాళ్ళకి పగ్గాలేసి పడుకోబెడతారు. ముక్కుతాడేసినా కాళ్ళకు పగ్గాలు వేసినా అది గనక వంగకపోతే ఓ పని చేస్తారు, అదేదో కొడతారు. అది కొట్టాల. ఎప్పుడు కొడతారు? ప్రజలు కొట్టారు, ఇంకప్పుడు గవర్నమెంట్ కూడా కొట్టాలి. వ్యవస్థల్ని దిగజారుస్తూ, వ్యవస్థలను కించపరుస్తూ జగన్ వ్యవహరిస్తున్న తీరుని పోలీసు కట్టడి చేయకపోతే పోలీసు వ్యవస్థ మీద ప్రజలకి అనుమానాలు వచ్చేలా, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మసకబారలా తయారవుతున్నట్టు విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.